మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల జనముల సమూహములు నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకిచ్చిదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చిదనని అతనితో చెప్పాను. ఆదికాండం 35వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 26 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించి అబ్రహాం యొక్క ఆశీర్వచనం మనలో ప్రతి ఒక్కరిపై ఉండునుగాక. ఆ దీవెనలు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి కర్స్ కొట్టివేయబడి కృపకు మనందరిని పాత్రలుగా చేయనుగాక. ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు యాకోబుతో. నేను సర్వశక్తిగల దేవుడిని, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు, జనముల జనముల సమూహం నీ వల్ల కలుగుద్ది, రాజులు కూడా నీ గర్భవాసాన్ని పుడతారు. నేను అబ్రహాం ఇస్సాకుతో నేను ఏ వాగ్దానం ఇచ్చానో ఆ ఆశీర్వాదం నువ్వు పొందుతావు, నీ సంతానం కూడా పొందుద్ది, ఈ దేశాన్ని నీకు చేస్తానని చెప్పాడు దేవుడు. అవును ఫ్రెండ్స్, దేవుడు ఏదైతే యాకోబుతో ప్రమాణం చేశారో, నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకులతో చేసిన ప్రమాణం నీ పట్ల, నీ సంతానం పట్ల నెరవేర్పు చేస్తున్నారు. అది యాకోబు పట్ల నెరవేర్చారు, ఇస్సాకు పట్ల నెరవేర్చారు. అంతేకాదు, అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానములను ఏసీ పట్ల నెరవేర్చి గొప్ప స్థాయికి లేవనెత్తాడు దేవుడు. బహు సమృద్ధి దేవుడు ఇచ్చారు. కరువులో కూడా తన బిడ్డల్ని ఐగుప్తు దేశంలోనే కాచి కాపాడాడు. శత్రువు యోసేపుని చంపేయాలని గోతులో తోసిన, జైల్లో వేయించిన, అట్లా నేను అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటారని దేవుడు అద్భుత రీతిలో జైల్లోంచి దేవుడు యోసేపు సింహాసనం ఎక్కించి ఫలించుడు కొమ్మగా మార్చేశాడు. ఆయన వాగ్దానం ఇస్తే అంతే. ఫ్రెండ్స్, ఈ దినాల్లో దేవుడు ఏ కర్సు లేకోకుండా కొట్టివేసి యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మన శాపమంతా తీసేసి, మన వేలంతా ఆయన చెల్లించేసి అబ్రహాం యొక్క వాగ్దానములకు మనం వారసులుగా చేశారు. ఏ రీతిగా అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, యోసేపుని ఆ వాగ్దానం మేరకు దీవించారో, ఆ ఆశీర్వచనం నీపై నాపై ఉండునుగాక. అటు మన గోల్ పరలోకమై ఉండాలా, నిత్య జీవమై ఉండాలా. రెండవది, ఈ భూమి మీద అబ్రహాం వలె ఏ కర్సు లేకోకుండా మనం దీవించబడాలి. ఏదన్నా సమస్య ఉందంటే అది కర్స్. ఆ కర్సును దేవుడు కొట్టివేసి అబ్రహాం యొక్క ఆశీర్వాదం మమ్మల్ని వారసులుగా చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకర వందనాలు. ఎవరి ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. అబ్రహాంకి ఏ కర్సు లేకోకుండా ఎలా ప్రామిస్ చేసి బ్లెస్ చేసావు, అలాంటి బ్లెస్సింగ్స్ యేసుక్రీస్తు ద్వారా ఆయన తరతరాల శాపానంతా కూడా సిలువలో ఆయన మీద మోపి ఆ రక్తముతో మమ్మల్ని కొని మమ్మల్ని కడిగి ఆశీర్వాదానికి వారసులుగా చేశావు. అబ్రహాం యొక్క దీవెన మేము క్లైమ్ చేసుకుంటున్నాం. ఆ దీవెన మాకు దయచేయండి. ఏ సమస్యను దట్ ఈస్ కర్స్ దాన్ని కొట్టివేసి సిలువ రక్తము ద్వారా ఆయన ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో అద్భుతంగా అబ్రహాం యొక్క ఆశీర్వాదం బట్టి జాబ్స్ వచ్చును గాక. మేమెందుకు ఖర్చుతో ఉండాలి, మేమెందుకు నిరుద్యోగులుగా ఉండాలి, మేమెందుకు గర్భాలు లేకుండా ఉండాలి. యేసు నామములో కన్య గర్భాలు తెరవడును గాక, చీకటి కడి విరగొట్టబడును గాక. బిజినెస్ పీపుల్ని దీవించండి, సమృద్ధిగా దీవించండి, అప్పుల్లో ఉన్న వాళ్ళని దీవించండి. మీలో ఒక్కడు కూడా పేదవాడు ఉండడన్నా, అప్పులు ఇస్తారన్నా, ఏలుతారన్నా, అన్ని విషయాల్లో దీవించి గొప్ప కార్యాలు చేసి కృపనివ్వండి. వివాహంకారులకి వివాహాలు అవ్వాలి, ఆయన సమాధానం పొందాలి, విడిపోయిన కుటుంబాలు కట్టుబడాలి. అన్ని విషయాలు దీవెన దయచేసి గొప్ప కార్యములు చేయండి. ఏలే వారు ఉంటాను, ఎవరు మిమ్మల్ని ఎలరన్నారు ఆ విషయం కృప చూపించి అద్భుతాలు బ్లెస్ చేసి దీవెన దయచేసి జయమినివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ ఎంజాయ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కొరపై సమాధానం వచ్చే సండే ప్రాపర్టీకి, సండే హీలింగ్స్ గొప్ప కార్యములు జరిగించి వేలాది మంది నడిపించి కృప చూపించండి. ఎండ దేవతలు కూడా ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రాపర్టీకి సండే అండ్ హీలింగ్స్ ప్రేయర్స్, అలాగే మందిరం కోసం స్పెషల్ కానుక విత్తాలనుకున్నారు. రేపు సాయంత్రం 4 7 వరకు విత్తవచ్చు. అలాగే టీవీ స్పాన్సర్ చేసే వాతావరణం చేయడం కూడా రేపు రావచ్చు. ఈవినింగ్ 4 నుంచి ఈ విషయాన్ని గమనించండి. ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రేయర్ చేద్దాం. అద్భుతమైన మందిరం కట్టబడడానికి, మంచి డిజైన్ రావడానికి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. వచ్చే సండే ప్రాపర్టీకి సండే. ఓకే, ఈ రోజంతలో దేవుడు గొప్ప జయమిచ్చి, దీవెనిచ్చి, కృపా సమాధానం ఇచ్చి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్.